నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా అనేక సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి. మనతో ఈ అన్నిటితో మాట్లాడడానికి జగ్గారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి దీనిపై ఒక చర్చ చేద్దాం. నమస్తే అన్న, మీరు ప్రధానంగా చెప్తా ఉన్నారు ఫిరోజ్ ఖాన్ ఏదైతే గాంధీ కుటుంబం ఉందో ఆయన కన్వర్షన్ అయిందా లేకపోతే ఇందిరాగాంధీ కన్వర్షన్ అయిందా? ఇది ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు క్లారిటీ చేసిండు. అసలు మీరు ఏ కులము లేకపోతే ఏ మతము అని. జనరల్గా స్వాతంత్ర ఉద్యమంలో దేశ ప్రజల స్వాతంత్రం కోసం ఆ రోజు మహాత్మా గాంధీ మరి ఆనాడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తండ్రి ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఫిరోజ్ అనేబడే నాయకుడు కూడా ఆ రోజులలో పాల్గొన్నాడు. ఆయన ఒక జర్నలిస్ట్ ఫిరోజ్ అనే. ఇప్పుడు ఈ క్రమంలో మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రజల కోసం పోరాటం చేసే ప్రక్రియలో భాగంగా ఆ రోజు ఆయనకు బహుశా ఫిరోజ్ డెండి ఏదో పేరుంది. దాన్ని అప్పుడు దేశ ప్రజలు ఆ స్వతంత్ర ఉద్యమంలో వారిని మహాత్మా గాంధీ వారి అనుచరులు వాళ్ళంతా అతను ఫిరోజ్ గాంధీగా వారికి నామకరణం చేయడం జరిగింది. గాంధీ అంటే హిందువే కదా, హిందీ పేరు హిందూ పేరే కదా. కాబట్టి ఆ రోజులలో ఈ కుల మతాలు స్వాతంత్ర ఉద్యమంలో కులాలు మతాలు లేవు. ఇప్పుడు బీజేపీకి అవసరం కాబట్టి కులాలు మతాలు తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇది రాజకీయ పరంగా జీవనోపాధి కోసము అంబేద్కర్ గారు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగం అవసరము, కులాలు అవసరము, కుల వృత్తుల కులాలు అవసరము అని అంబేద్కర్ గారు తెచ్చిన ఆర్థికపరమైన రాజ్యాంగం అది. అందులోనే రాజకీయ రిజర్వేషన్లు తర్వాత. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, ప్యూర్లీ ఓట్ల కోసమే వాడుతున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారి కుటుంబము, ఇంతమంది మీడియాలో చెప్పిన రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, ప్యూర్ పండితులు, వాళ్ళు హిందువులు. చెప్పని వాళ్ళు హిందువులు. ఈయననే బ్రాహ్మణుడు హిందువు అన్నప్పుడు కుటుంబం అంతా హిందువులని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది వచ్చింది. వినండి, ఇప్పుడు నా తండ్రి, ఇప్పుడు నేనేమంటున్నా అంటే వచ్చింది ఇక్కడ ఏం జరిగిందంటే ఫిరోజ్ డెండి అనేది పోయి ఫిరోజ్ గాంధీగా మారిన తర్వాత వివాహం జరిగింది. ఇక్కడ గాంధీ దత్తత తీసుకోవడం అంటే చరిత్రలో ఏమంటుందంటే మహాత్మా గాంధీ పెళ్లి కంటే ముందు కొంత దత్త తీసుకున్నారు అని కొంత ప్రచారంలో ఉంది, అందరు కూడా అంటుంటారు. ఆ తర్వాతనే ఇందిరాగాంధీ గారు మ్యారేజ్ చేసుకున్నారు. ఫిరోజ్ గాంధీగా పిలవడ్డ తర్వాతనే ఇందిరాగాంధీ గారు చేసుకున్నారు. విన్నారా? కాబట్టి ఇక్కడ ఇక ఇప్పుడు చరిత్రలో ఏముంది, ఫిరోజ్ గాంధీ అనే ఉంది కదా, ఫిరోజ్ నేను చేంజ్ చేయలే కదా. ఇక్కడ రీజియన్ చేంజ్ అయిందా, కులం అనే మతం అనేది చేంజ్ అయిందా? అంటే ఆ కుటుంబానికి కులాలు మతాలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వినండి చెప్తా. ఆర్థికంగా బతకడానికి, కుల వృత్తులు బతకడానికి కులాలు వచ్చినాయి. వృత్తుల మీద బతికే వాళ్ళకు కులాలు వచ్చినాయి. కుల వృత్తులు ఆర్థికంగా ఎదగడానికి రాజ్యాంగం వచ్చింది. అందులో ప్రక్రియలో భాగమే వెనుకబడ్డ వాళ్ళు రాజకీయంగా ఎదగాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ రాహుల్ గాంధీ గారి కుటుంబానికి ఎప్పుడు కూడా రాజకీయ క్లెయిమ్ చేయలే. మాది ఈ కులము, మాది ఆ మతము, మాది ఇది అది అని వాళ్ళు క్లెయిమ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆ రోజులలో స్వాతంత్రం ముందు నుంచే లేదు. ఇప్పుడు బండి సంజయ్ గారికి కులం అవసరం. ఎందుకు? వారు కొట్లాడి ఎదిగేటోడు కాదు. ఆయన బీసీ కోటలో అయింది. ఇప్పుడు బీసీ కోటలో సెంట్రల్ మినిస్టర్ అయిండు, బీసీ కోటలో ఎంపీ అయిండు. బండి సంజయ్ గారికి కులం అవసరం. రాహుల్ గాంధీ గారి కుటుంబానికి కులం మతం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరము, రాజకీయ అవసరానికి బట్టే మాసుంటోళ్ళకి అవసరము. వాళ్ళకి ఏం అవసరం, రాహుల్ గాంధీ కుటుంబానికి మొత్తం ఏంటిదిగా ఏం అవసరం వాళ్ళకు? ఒకసారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు పివి నరసింహరావుని ప్రధానమంత్రి చేసి 5 ఏళ్ళు ఉన్నాడు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేసింది కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ కదా. 15 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ తర్వాత పాలించినప్పుడు ఇది
నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా, ఇందిరాగాంధీ గారు పరిపాలించిన తర్వాత ఈ దేశంలో 15 సార్లు సెంట్రల్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ వీళ్ళ ఇద్దరిని ప్రధానమంత్రులుగా చేసింది. కాబట్టి రాహుల్ గాంధీ కుటుంబానికి కులాలు మతాలు వర్తించాయి. స్వాతంత్రం కంటే ముందు, స్వాతంత్రం తర్వాత, ఇప్పుడు ముంగడి కూడా వాళ్ళ కులాల మతాలకు అతీతమైన జీవితము. వాళ్ళ కులము మతం ఏదంటే పేద ప్రజలను ధనవంతులుగా చేయడం, పేద ప్రజలను ఆదుకోవడము, పేదలకు అండగా నిలవడమే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క కులం. ఓకే, రాజకీయంగా ఓకే, బై ద నేచర్ మాత్రం ఒక రీజన్ అయితే వచ్చింది. అదే వాళ్ళ తర్వాత ఇక్కడ కన్వర్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు ముస్లింలా మరి హిందువులా ఒక క్లారిటీ అయితే తీయాల్సింది. ఎందుకంటే బై ద నేచర్గా వాళ్ళ ఫాదర్ ఎవరు ఉంటారో వాళ్ళ రీజనే, వాళ్ళ మతమే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మరి ముస్లింలా లేదా హిందువులా? మీరు ఇప్పుడు ఒకటే చరిత్ర తీసుకుంటే నడవదు కదా. ఇప్పుడు మీ విషయంలోనే చెప్పారు. చెప్తానండి. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి భర్త ఫిరోజ్ గాంధీ గారు అయిన తర్వాత అంతకుముందు అంతకుముందు ఖాందాను, ఇప్పుడు తాతుల ఆస్తులు మన్మళ్ళకు వస్తాయంట. ఇది మీకు తెలుసో తెలియదు, బండి సంజయ్ చెప్పండి. ఇక నువ్వు మంచి పాయింట్ అడిగినావు. తండ్రి ఆస్తి కంటే తాత ఆస్తికే ఎక్కువ బలం ఉంటుంది. ఏనా? ఇప్పుడు మీరు చూడండి, మనం ఆస్తుల కోసము ఇప్పుడున్న గతంలో కానీ ఇప్పుడైనా కానీ తాతల ఆస్తుల మీద మన్మన్లకు కూడా ఎక్కువ రైట్స్ ఉంటాయి. కొడుకు కంటే మన్మన్కి ఎక్కువ ఉంటాయి. కాబట్టి తాతలు బ్రాహ్మణులు, పండితులు, హిందువులు. విన్నారా? ఇప్పుడు అట్లా క్లెయిమ్ నీ ప్రశ్నగా చెప్తున్నా. ఇప్పుడు ఫిరోజ్ గాంధీ మీరు బేస్ చేస్తున్నారు, మరి తాతలది ఎందుకు తీసుకోరు మీరు? తాతల ఆస్తుకి అసలైన వారసుడు మన్మడు అని మన చరిత్ర కానీ చట్టం కానీ అన్నీ ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి వాళ్ళ పిల్లలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కదా అని దాన్ని ఏదో మీరు ఉపయోగించుకోవాలనుకోవడం అదొక భ్రమ. జనరల్గా వాళ్ళు స్థిరాస్తులలో పుట్టి వాళ్ళు స్వాతంత్రం కోసం ఉన్న ఆస్తులని త్యాగం చేసి వాళ్ళ ఆస్తులని స్వతంత్ర ఉద్యమానికి దారాదత్తం చేసి దేశంలో వాళ్ళొక మామూలు సగటు మానవునిగా జీవిస్తూ వాళ్ళు క్రమంలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తూ పరిపాలన అందించుకుంటున్నటువంటి కుటుంబమే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. వాళ్ళ కులాలు మతాలు వాళ్ళ అతీతము. వాళ్ళ కులాలు మతాలు వాళ్ళకు వర్తించదు. కులాలు మతాలు వాళ్ళు ఆ రోజు క్లెయిమ్ చేయలేదు, ఈ రోజు క్లెయిమ్ చేయలేరు, ఎప్పుడూ క్లెయిమ్ చేయలేరు. వాళ్ళ కులము మతం అన్నీ కూడా ప్రజలు. ఓకే, ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతున్నప్పటికీ నిన్న మొన్న ఎర్రపల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఇంక 25 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వచ్చేందుకు రెడీ ఉన్నారని చెప్పేసి ఇప్పటికి మాటలు కామెంట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? నేను మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఇంటర్వ్యూ తీసుకుని నేను ఇస్తాను అప్పుడు, ఎందుకంటే ఈరోజు ఇంపార్టెంట్ డిస్కస్ జరిగింది. ఒక విషయం ఏదో డిసప్పాయింట్ అంటే మంత్రుల మధ్య సీఎం మధ్యలో ఏదో ఒక గ్యాప్ వచ్చిందని మాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నారు నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళు ఏదైనా సరే వ్యతిరేకించండి అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అంటే మంత్రుల మధ్య గ్యాప్ వచ్చిందా, లేకపోతే రేవంత్ వ్యతిరేకించే వారు పార్టీలో ఉన్నారా, బయట సైడ్ ఉన్నారా? అంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం మాట్లాడిందో నా నోటీసులో లేదు, నాకు తెలియదు, నేను చూడలేదు, తెలియని గురించి నేను మాట్లాడతాను. ఏమైనా గ్యాప్ ఉందంటారా? నాకు తెలియదు, అసలు నాకేం తెలియదు అసలు. ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ, మంచి మంచి పథకాలు తీసుకున్నప్పటికీ అది జనాలకు చెప్పలేకపోతుంది. పార్టీయా లేకపోతే ఏదో ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కడ నెలకొందంటారు? మీకు గ్రౌండ్లో ఉంటారు కాబట్టి. ఇప్పుడు అయింది 1 year కదా, 1 yearలో ప్రచారం చేసి ఏ పథకం తీసుకొచ్చినా అది కాంట్రవర్సీగా మారుతుంది. ఎంత మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినా కూడా అది దాన్ని ప్రజలకు చెప్పలేకపోతుందా పార్టీ లేకపోతే ప్రభుత్వం? కొంత 1 year అయింది. 1 yearలో బిజీ షెడ్యూల్డ్ ముఖ్యమంత్రికి, పిసిసికి, పార్టీకి ఉన్నది. దాదాపు 6 పథకాలు రెగ్యులర్గా చేయడంతో బిజీ అయిపోయారు. కాంగ్రెస్కి ఒక అలవాటు ఏంటంటే చెప్పుకునేది తక్కువ, చేసేది ఎక్కువ ఉంటుంది. అవతల పార్టీ వానికి చేసేది తక్కువ ఉంటే చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది. మిగతా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తేడా అది. కాబట్టి దీన్ని కూడా మేము గమనించి జాగ్రత్తలు తీసుకుంటాం. కార్యకర్తలు, సీనియర్ నాయకులు మీలాంటి వాళ్ళు ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఉంటుంది కదా. అందుకే అంటున్నా కదా, మేము జనరల్గా ఏంటంటే పనులు చేస్తాం కానీ పబ్లిసిటీ తీసుకోము. అపోజిషన్ వాడు పనులు చేయడు, వాడు పబ్లిసిటీ తీసుకుంటాడు. పబ్లిసిటీ ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాబినెట్ పార్టీ కూడా ఇప్పుడు దృష్టి పెడతాం. చేసిన ఈ 1 yearలో చేసిన కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లి కార్యాచరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చే ఉన్నటువంటి అన్ని పథకాలు కూడా ప్రజల వద్దకు చేర్చడము, అదేవిధంగా దాన్ని వాళ్ళకి తెలిసే విధంగా అర్థమయ్యే విధంగా కూడా పార్టీ అటు విధంగా ప్రభుత్వము పనిచేస్తుందని చెప్పేసి మనతో పాటు జగ్గారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.